కలుగజేసిన పూజుడా రాజా
మరొకసారి దేవుని వర్తమానాన్ని వినటానికి మరి ముందుగా ఏర్పాటు చేయబడిన దేవుడి యొక్క సంకల్పంలో క్రిస్టియన్ ప్రార్థనా మందిరము ఎదురుగా ఉన్నది. నేను పనిచేస్తున్నాను. అయినప్పుడు కూడా నేను వచ్చిన కాడి నుంచి ఆమె ఈ చర్చికి రావటం మొదలుపెట్టింది. మరి అంతము ఎక్కడ పోయి నాకైతే తెలియదు. అయితే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఉన్నది. ఆమెను సరైన మార్గంలో నడిపించింది వేరే వాళ్ళు అయితే గొప్ప విశ్వాసముగా ఆమె సాగిపోయింది. అయితే ఆ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ఆమె నరకములో పడకుండా ఉండడానికి ఈ యొక్క గొప్ప సాక్ష్యము. ఏ సాక్ష్యం అంటే క్రీస్తు సంఘములో బాప్తిసం తీసుకున్నదో తీసుకోలేదు నాకు తెలియదు, కానీ యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క బలలో పాల్గొంటూ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, ప్రతి ఆదివారము నా శరీరం నా రక్తం త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు, ఆయన చదువుని వాడిని లేపుదురు అన్నాడు. అయితే వాక్యాసారం చూసుకుంటూ లేరు. యెషయా 34 అధ్యాయము 16 వచనం అంటాడు. అది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 25 వచనం కూడా ఇంకో మాటలు చేస్తాడు. మనుషులతో సేవకుడు కాడుపుచ్చింది. ఆనందించింది కాబట్టి ఎక్కడ అవుతుంది? పరలోకానికే డైరెక్ట్. అయితే దేవుడి యొక్క సన్నిధించే ఆయన తీర్పు దొరుకుతూ ఉంటుంది. అయితే తీర్పు ఇచ్చేవాడు ఆయనే కాబట్టి సాక్ష్యం. ఎందుకంటే ఒకసారి చూడండి, ఆ ప్రాంతం నుండి త్యారాని స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించము, నా కుమార్తె దయ్యం పట్టింది, బహు బాధపడుతున్నది, కేకలు వేసి అందుకైనా ఆమెతో ఒక్క మాటను చెప్పలేదు. చివరిగా గొప్పది చలచలయ ఆ విశ్వాసము బహు గొప్పది. ఎందుకు? దేవుడికి ఆజ్ఞను పాటించింది కాబట్టి. ప్రతి ఆదివారము 365 రోజుల్లో 52 వారాలు తప్పగా ఏ ఊరు పోయినప్పుడు కూడా ఆమె దేవుని యొక్క సన్నిధిలో కనబడ. ప్రసంగి 5 అధ్యాయము 1 వచనం, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అవకాశం ఇచ్చిన కుటుంబానికి, ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని చెప్పి సహోదరులకి, రవి గారికి, వారి యొక్క తమ్ముడు సుబ్బారావుకి, వారి అక్క చెల్లెళ్ళకి, వారి యొక్క తమ్ముళ్ళకి, ఇక్కడ బంధువులకి, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ముఖ్యంగా వారి యొక్క కుటుంబంతో కూడా ఆదరంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంచుకుంటే ఈ శరీర సంబంధమైన ఓర్పును ఆదరణ ఆయన ఆత్మ ద్వారా బలపరుస్తాడు. కాబట్టి యొక్క అవకాశం ఇచ్చిన సహోదరులకి వాళ్ళు చేసుకుంటే యొక్క అవకాశం మీ అందరూ కూడా మరి సమయం తక్కువగా ఉన్నది, వెనక భోజనాలు తరుగుతున్నాయి. సేవకులైన వారు గమనించాలి. పాటకు అవకాశం ఇస్తే దయచేసి పాట పాడండి. మాట్లాడవాలి స్థానిక బిడ్డలో. మరి మనం అందరం ఇక్కడ కలిగి కూడి ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మరి సాక్ష్యం చెప్పించమని కోరారు. వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా 9 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. అయితే ఇక్కడ ముఖ్య కారణము నంబూరి యలమంద గారి భార్య కనక. ఈ చోటు అది వరకు చాలా భయంకరంగా ఉండేటువంటి చోటు ఇది. ఇక్కడికి మనుషులు రావాలన్నా, పిల్లలు రావాలన్నా కూడా ఎవరైనా తెలియని వాళ్ళు రావాలంటే ఇది అడివాళ్ళు ఉండేది. ఇటువంటి స్థలాన్ని రవి ఉండి అన్న ఇక్కడ కొద్దిగా ఈ విధంగా ఉన్నది పరిస్థితి అంటే దాన్ని మరి కుటుంబ సమస్యకు కానీ దేనికైనా కానీ ఇతర అవగారాలకు అన్నిటికీ దీన్ని బాగు చేసుకొని దీన్ని బాగు చేస్తే ఇవాళ ఎంతో వెలుగుగా ఉన్నది ఇక్కడ. ఆ యొక్క వెలుగు ఎవరి ద్వారా వచ్చిందంటే కనకమ్మ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఆ భూమిని ఇవ్వటానికి వాళ్ళు ఎంత చవక ధరకు ఇచ్చారంటే ఎంతో చవకది 450 రూపాయలే సెంటు. ఇవాళ 2 లక్షల రూపాయలు అంద సెంటు. అంటే వారి యొక్క దాతృత్వం ఎటువంటిదంటే కనకాంది చాలా చాలా మంచి గుణం అది ఉంది. అందు నిమిత్తమా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో
మరి కొన్ని మాటలు అని చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎవరైనా కానీ ఉంటే, ఎవరైనా కానీ చనిపోకుండా ఈ లోకంలో ఉంటారా? ఉండలేరు. అంటే ఎన్నాటికైనా కూడా చనిపోవాలి. అది ఎన్నేళ్ళు అనేది ఎవరికి తెలియదు. పుట్టినప్పుడు చనిపోవచ్చు, చిన్నప్పుడు. అయితే అది దేవుడిచ్చినటువంటి ఆయుష్.